దీని మూలంగా గత కొద్ది కాలంగా చాలా గొడవలు జరుగుతున్నాయి మా మధ్య. ఈరోజు అనగా 18/11/2023 పెద్దల సమక్షంలో ఒక ఒప్పందానికి వచ్చాం. ఈ రోజు నుంచి అతని వల్ల మా కుటుంబానికి ఎటువంటి హాని జరగకూడదు. అదేవిధంగా నా తరపు నుంచి, నా పిల్లల తరపు నుంచి అతని కుటుంబానికి ఎటువంటి హాని జరగదు. ఫైనాన్షియల్గా అన్నీ మేము ఈరోజు సెటిల్ చేసుకున్నాం. అది ఆ లావాదేవీలన్నీ ఒక లిఖితపూర్వక పత్రంలో రాసుకున్నాం. ఇది అన్నీ నేను దైవ ప్రమాణంగా చేస్తున్న సాక్ష్యం. ఇది ఇంకో వీడియో, లేటెస్ట్ వీడియో. డబ్బులు తీసుకున్నప్పుడు 15 లక్షలు ఒకసారి, 15 లక్షలు ఒకసారి తీసుకునింది. 15 లక్షలు తీసుకున్నప్పుడు మాట్లాడే వీడియో. డబ్బు తీసుకునే వీడియో. ఒక హోటల్లో డబ్బులు తీసుకున్నా దగ్గర లేజీ ఫుల్ స్క్రీన్ పెట్టు. ఆ అమ్మాయి కిలాడి లేడీ తెలిసి వీడియో తీసుకున్నాం మేము. ఎందుకంటే ఇంకా అమ్మాయి గురించి ఇప్పుడు అమ్మాయి ప్రొఫైల్ ఇంట్రడక్షన్ చేస్తాం. పక్కన వాళ్ళు కొడుకున్నాడు. వాళ్ళ కొడుకు ఏమో డబ్బులు తీసుకుని ఆ సెటిల్ చేసుకుని వచ్చిన వీడియో కూడా చూపిస్తాడు. అది చూపించు ఇంకో వీడియో. 16లోది వేసింది. పెద్దల సమక్షంలో బాండ్స్ ఇచ్చాడు. గోల్డ్కి రావాల్సిన డబ్బులు, తేజు అనే అమ్మాయి మనీకి, అన్నిటికి అతను హామీ ఉండాలని షూరిటీ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా వాళ్ళ కొడుకు ఇందాక మాట్లాడాను నాతో 10 నిమిషాలు. అది కోసం వినండి, విన్నాక నేను మాట్లాడతా. వాళ్ళ కొడుకు ఏం మాట్లాడాడు అది కూడా వినిపిస్తా. ఎందుకంటే నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిశారంటే ఆ విషయం తెలుసా నీకు? నిన్న వైసీపీ నాయకులు మీ అమ్మని కలిసి 25 లక్షల డబ్బులు డీల్ మాట్లాడారంటే తెలుసా నీకు? సరే, ఇప్పుడు మళ్ళీ ఎందుకు టాబ్లెట్ వేసుకుని మీకు గొడవ, ఫ్యామిలీ మెంబర్స్ గొడవ వచ్చింది. కిరణ్ రాయల్ మీరు చెప్పాల్సిన అవసరం ఉంది ఆయనకి. ఇంటికి రండి, ఇంటికి వచ్చి అడగండి. మీరు ఏం చేస్తారు చేసుకోండి, మీ ఇష్టం. మీరేం చేసుకుంటే చేసుకోండి. కాదు రే చరీష్, నేను అడుగు, మీ అమ్మ ఇలా చేసి కరెక్టా కాదు? నువ్వు చెప్పు, మనస్ఫూర్తి చెప్పు, కరెక్టా కదా? కాదనుకో, మీరు ఎందుకంటే చెప్తున్నా. కాదు, అసలు కాదు. ఏరా డబ్బులు వచ్చి తీసుకున్నారు, మంచిగా చెక్కులు ఇచ్చిన, బాండ్ ఇచ్చిన, అన్ని సెటిల్ చేసిన, పోనీ మీ డబ్బులు మీకు ఇస్తే మోసం చేశారని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే, మీకోసం పోలీసులు తిరుగుతా అంటే పోలీసులు పోకూడదని చెప్పి నేను ఆపితే నా మీద ఇవాళ చేస్తారా మీరు? చెప్పు సరీష్. ఇప్పుడు ఎందుకు నిద్ర మాతలు వేసుకుంది మీ అమ్మ? మీ ఇంట్లో కాదు, మీ ఎందుకు నిద్ర మాతలు వేసుకుంది మీ అమ్మ? నీ గొడవ అనేసి మీ అమ్మకి మీకు గొడవ? అప్పులు చేసినప్పుడు వాళ్ళంతా ఇల్లుకి వస్తారు, మాకు అడిగాడు, దానికి నా మీద చెప్పేసింది. అది వాళ్ళ కొడుకు ఆయన సుకుమారుడు, వాడు డబ్బులు తీసుకున్నాడు. సుకుమారుడు, ఆ సుకుమారుడు ఇందాక కాల్ చేశాడు, ఏరా డబ్బులు తీసుకోకుండా డ్రామాలు ఆడతారు మీరంటే చెప్పాడు. ఆయన మీద చాంద్వాజీ పోలీస్ స్టేషన్ జైపూర్ ఒక ఫ్రాడ్ కేసు ఉంది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ మీకు ఇస్తాను, తీసుకో మీడియాకి. విశాఖపట్నం సిఐడి ఆఫీస్ లో కేసు ఉంది. బెంగళూరు సైబర్ క్రైమ్ కేసు ఉంది. ఆ అమ్మాయి జనాల్ని మోసం చేసి ఆన్లైన్ లో బెట్టింగ్లు ఆడించి 2-3 కోట్ల దాకా డబ్బులు లాసై పిచ్చి పట్టిపోయి మద్యానికి రకరకాల దానికి బానిసై కొడుకులు అనసగనాక కొట్టు తిట్టినా ఆ అమ్మాయి కోసం జైపూర్ నుంచి 6 మంది పోలీసులు వచ్చి ఆ అమ్మాయిని తిరుచానూరు పోలీస్ స్టేషన్ లో ఎత్తుకోపోయి కూర్చోబెడితే 2021లో స్టేషన్ లో కూర్చోబెడితే నాకు కాళ్ళు పట్టుకుంటే మా ఇంటికి వచ్చి కొడుకులు సిఐకి ఫోన్ చేసి, ఆడపిల్ల సార్ కేసు బెయిల్ ఇవ్వండి, స్టేషన్ బిల్ నుంచి పంపించాను మాట్లాడి బెయిల్ ఇచ్చా. స్టేషన్ బిల్ 2021లో. మళ్ళీ జైపూర్ లో మళ్ళీ కేసు నమోదైతే ఆ కేసు సంబంధించి పరారీలో ఉంది అమ్మాయి. పరారీలో ఉంటే ఆ పోలీసు వాళ్ళు ఇప్పుడు తిరుగుతారు అమ్మాయి కోసం. నిన్నటి దినం చిగురువాడకి ఆ అమ్మాయి కోసం పోయినారు పోలీసులు. ఆ అమ్మాయి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉంటే దీన్ని ఆల్రెడీ మిస్టర్ వైరస్ రెడ్డి, అభినయ్ రెడ్డి అండ్ బ్యాచ్ సిగ్గులేనోళ్ళు ఆడవాళ్ళు రాజకీయం చేస్తారు.